నందమూరి బాలయ్య తాజాగా నటిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో రాజమాత గౌతమి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ అలనాటి అందాల తార హేమమాలిని నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం మేకర్స్ హేమమాలిని సంప్రదించితే ఆమె ఈ చిత్రంలో ఆ పాత్ర చేయడానికి దాదాపు 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగిందట. ఈ చిత్రంలో ఆ పాత్రని హేమమాలిని తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అని భావిస్తున్న మేకర్స్ ప్రస్తుతం ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారట. 1వ శతాబ్దానికి చెందిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నర్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య టైటిల్ రోల్ చేస్తుండగా బాలయ్య సరసన హీరోయిన్ గా బాహుబలి భామ అనుష్క నటిస్తోంది. ఇప్పటికీ మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన మేకర్స్ త్వరలోనే హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ దగ్గర వేసిన స్పెషల్ సెట్స్ లో షూటింగ్ ని జరుపుకోనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దర్శకుడు క్రిష్ అన్నయ్య రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.